ఇంకోటి చెప్తాడు, ముఖ్యమంత్రి గారిని పబ్జీ ఆడాడంట. నిన్న కంప్యూటర్ క్యాలిక్యులేటర్ పెట్టి శాండ్ మీద ఎంత వస్తుంది, లెక్కల మీద ఎంత వస్తుందని లెక్కలు చూసుకుంటాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫోన్ మాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవరిని చూపించగలరా? ముఖ్యమంత్రి గారు ఫోను మాట్లాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవడన్నా చూపించగలరా? 10 కోట్ల మంది జనాన్ని అడుగుతున్నాను నేను. ఎవడో చూపించలేడు, ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ముట్టుకోడు చేస్తూ. మా పార్టీలో, మా పార్టీ ఆఫీసులో, మా క్యాంప్ ఆఫీసులో తిరిగేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అటెండర్ కాడి నుంచి, మా పార్టీలో తిరిగేటువంటి కార్యకర్త నుంచి మంత్రి దాకా ఎంపీ దాకా ఎవరితో అయినా సరే ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతుండగా నేను చూశానని చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు లేకపోతే ల్యాప్టాప్ పట్టుకున్నది చూశానని చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు ఐపాడ్ పట్టుకున్నది నేను చూశానని చెప్పమనండి. ముఖ్యమంత్రి గారి జేబులో ఇంత బుక్ ఉంటుంది, ఎవరు చెప్పినా కూడా పెన్ను బుక్కు తీసి రాసుకుంటాడు. ఇప్పుడు ఏం చెబుతాడు వాడు? క్యాలిక్యులేటర్ పట్టుకుని లెక్కర్ మీద ఎంత వస్తుంది, శాండ్ మీద ఎంత వస్తుంది అని చెప్పి లెక్కలు చూసుకుంటారంట. శాండ్ మీద సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని, శాండ్ మీద 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి ప్రభుత్వానికి సమకూరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 750 కోట్ల రూపాయలు కాకుండా 18% జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, వీటన్నిటినీ కూడా కలిపితే ఒక సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు శాండ్ మీద ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. గతంలో చంద్రబాబు 5 సంవత్సరాలు ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాడు శాండ్ మీద? ఫ్రీ ఇసుక అని చెప్పాడు. ఎవడో ఫ్రీగా ఇచ్చాడు? వీడి పార్టీ నాయకులకి, వీడి పార్టీ కార్యకర్తలకి ఫ్రీగా శాండ్ ఇచ్చి వాళ్ళతో అమ్ముకొని వేల కోట్ల రూపాయలు డబ్బులు దోచుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు లిక్కర్ మీద చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్లు తీసుకున్నాడు లిక్కర్లకి. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసింది ఎవడు? 48,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. దాదాపు 50% వైన్ షాపులు తీసేసాం. టార్గెట్లు పెట్టి ఎక్సైజ్ వాళ్ళు అమ్మిస్తున్నారు ప్రైవేటు బారుల్లో షాపుల్లో అని చెప్పి పూర్తిగా గవర్నమెంట్ తీసుకుని షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి. రేటులు పెంచి సామాన్యుడు 2 క్వార్టర్లు తాగేవాడు 1 క్వార్టర్కి పరిమితం చేయాలి, లిక్కర్ కన్జంప్షన్ తగ్గించాలి, లిక్కర్ని వినియోగాన్ని తగ్గించాలని చెప్పి తాపత్రయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారా? డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చిన దుర్మార్గుడు ఎవడో? జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు? ఒక్క డిస్టిలరీకి జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇచ్చాడని చెప్పి చూపించమనండి ఈ పనికిమాలి నా కొడుకుల్ని మాట్లాడే వాళ్ళని. ఈ డిస్టిలరీలకన్నిటికీ లైసెన్సులు ఇచ్చినటువంటి దొంగ 420 గాడు చంద్రబాబు నాయుడు. లిక్కర్ని ఏరులై ప్రవహించి వైన్ షాపులు, బార్లు, బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని ఏరులాగా ప్రవహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాని మీద ముడుపులు తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు లిక్కర్ సేల్స్ తగ్గించాలి, లిక్కర్ వాడకాన్ని తగ్గించాలి, లిక్కర్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి, రేటులు పెంచాలి, వినియోగం తగ్గించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో పనిచేస్తుంటే లెక్కలంటే క్యాలిక్యులేటర్ పెట్టి చూసుకున్నాడు. ఇసుక మీద ఎంత వస్తుంది, శాండ్ మీద వస్తుందని. పబ్జీ గేమ్ ఆడతాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఒకటే. ఏం గేమ్ అది? ఫుట్బాల్ ఆడతాడు. ఒకేసారి ఒక ఫుట్బాల్తోనే ఆడగలరు. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఫుట్బాల్స్ని ఒకేసారి తనగలడు. ఇప్పుడు ఈ నా కొడుకులందరూ చెట్టుకోవడం పుట్టుకోవడం అయిపోయి మనందరం కలిసి వెళ్దాం, ఎంతమంది బాల్ చేసినా కూడా ఇదేంటి తన్నేస్తున్నాడు, మన బతుకులు ఏమైపోతాయి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గేమ్ ఏంటి? పొలిటికల్ ఫుట్బాల్. ఏమైపోయారు నా కొడుకులందరూ? చెట్టుకోవడం పుట్టుకోవడం 0%, 3%, 1%. చంద్రబాబు 40 years ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ దెబ్బకి ఏమైంది? ఆడి బూట్లు ఈడి బూట్లు నాగాల్సి వస్తుంది కదా, ఆడి హోటల్కి వెళ్ళి ఈ హోటల్కి వెళ్ళి.
నీ బతుకెట్ అయిపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ 3 ప్రాంతాలని సమానంగా చూడాలి, 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఎంతమంది కలిసి వచ్చినా విడివిడికి వచ్చినా గోల్ అనేది వేయగలిగినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడగలిగినటువంటి గేమ్ సోషల్ మాస్టర్, సామాజిక సమీకరణలో 10 మంది బీసీలకి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీలకి 6-7గురికి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చారు. మైనార్టీలకి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చారు. 56 కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్లో బీసీ కులాలకి ప్రాధాన్యత ఇచ్చాడు. దళితులకి, కౌలు రైతులకు కూడా పంట సాయం ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి. ఆర్బీకేలు రైతాంగం కోసం, అదేవిధంగా గ్రామాన సచివాలయాలు 2 లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వటం, ఇన్ని మహత్తరమైనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తుంటే ఈ పనికిరాని చూడలేనటువంటి కళ్ళున్న కబోదులు, చెవులు ఉన్నటువంటి చెవిటి వాళ్ళు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని పర్సనల్గా అసాసినేషన్ చేయాలి, పిల్లి అనాలి, ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనాలి, చెప్పులు చూపించాలి, వాటి మీదే డిబేట్ జరగాలి. వాడు ఒకటి తిడితే మేము 10 తిడతాం, వీటి మీద డిబేట్ పెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద డిబేట్ జరగకూడదు. అమరావతిలో ఉన్నటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల మీదే డిబేట్ జరగాలి. అక్కడ ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల కోసం ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోనే నిన్న ముఖ్యమంత్రి గారు 35,000 ఎకరాలు 22,000 నుంచి తీశాడు. వాళ్ళందరూ ఎవరు రైతులు కాదా? గ్రీన్ జోన్లో పెట్టాడు, వాళ్ళంతా రైతులు కాదా? ఎంతమందిని సర్వనాశనం చేశాడు ఈ దుర్మార్గుడు వాళ్ళ కోసం. వాళ్ళు రైతులు కాదా? వీరి మీద డిబేట్ జరగకూడదు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పాయింట్ల మీద డిబేట్ జరగకూడదు. 3 రాజధానుల మీద డిబేట్ జరగకూడదు. 3 పెళ్ళాల మీద జరగాలి డిబేట్. ఉత్తరాంధ్రలో ప్రజా గర్జనని, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షని తెలియజెప్పాలన్నటువంటి ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను బయటికి తీసుకురాకూడదు. వాళ్ళని ఆదిలోనే పేకప్ నొక్కి పిసికేయాలి, చంపేయాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్. వీళ్ళకి ఏం పని అండి? 15వ తారీఖు గర్జన పెట్టుకుంటే అదే రోజు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ర్యాలీ పెట్టి ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద దాడులు చేయించి అక్కడ కూర్చునే 2 రోజులు ఇక్కడికి వచ్చి చెప్పులు చూపించి బూతులు తిట్టి ఎవడ డైరెక్షన్లో ఉంటున్నాడు? ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులా? ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులా? ఉత్తరాంధ్ర గర్జన గురించో, 3 ప్రాంతాల అభివృద్ధి గురించో, వికేంద్రీకరణ గురించో చర్చ జరగాలనుకుంటుంది మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, ఆంధ్ర ప్రజలు దీన్ని కప్పెట్టేయాలి. రైతులంటే ఆ 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 ఎకరాల రైతులే రైతులు. రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణే. అభివృద్ధి అంటే చంద్రబాబు చేసినటువంటి లుచ్చే పనులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊళ్ళో ఏ ప్రోగ్రాం పెట్టినా ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, లేకపోతే అచ్చోన ఎవడో బట్టబొర్రాడు, అయ్యన పాత్రుడు, ఇటువంటి పనికిమాలిన ఒక 4గురిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టించి ఈ 420 ఛానల్, ఏబిఎన్, TV5, ఈటీవీ ఇటువంటి బోకు మీడియాలో డిబేట్లు పెట్టి ప్యాంటు షర్టు ఉన్నటువంటి వేసి తిరిగేటువంటి బొఫ్ఫునుగాళ్ళకి సూటు బూటు అద్దెకి తెచ్చేసి వీళ్ళే మేధావులు డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలను అనగదొక్కేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అర్థం కాదు. వీళ్ళందరూ అమాయకులు. ఈ 420 నా కొడుకులు 5-6 పెద్ద మేధావులు. కాబట్టి ఇటువంటి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి
చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ ఉత్తుత్తి కొడుకు లోకేష్ను కానీ రేపు రాబోయే ఎన్నికల్లో దారుణాతి దారుణంగా చిత్తుగా ప్రతిపక్ష పాత్ర కూడా పనికి రాకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళు చూపించినటువంటి చెప్పులు, వీళ్ళు మాట్లాడినటువంటి భాష వీళ్ళకే ఉపయోగపడుతుందో వాటన్నిటిని కూడా దాచిపెట్టుకోమని చెప్పి కోరుతున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ముందుకు రావాలి, లేకపోతే పార్టీకి మనుగడే కష్టమని చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత దొంగ 420 నా కొడుకు ఎవడో లేడన్నది నేను చెప్పడం కాదు, ఎన్టీ రామారావు చెప్పాడు. ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అనుకున్నటువంటి వ్యక్తి ఒక భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అమిత్ షా గారు ఆయన కుటుంబ సమేతంగా భార్యను తీసుకొని తిరుమల దేవస్థానం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నాడు. ఆయన ఒక భార్యతో ఒక గెస్ట్ ఆయన ఒక కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు Z+లో ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మర్యాదగా చూసుకోవాలి. ఆయన పొలిటికల్ ప్రోగ్రాం రాలా, తిరుమల తిరుపతి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్ళటానికి భార్యతో వస్తే వీడు ఏం చేశాడండి, చెప్పులు వేసాడు, రాళ్ళు వేసాడు, డౌన్ బీజేపీ, డౌన్ అమిత్ షా అని చెప్పి కారుకు అడ్డం పడ్డాడు, దాడి చేశాడు. దీన్ని ఏమంటారు? ఇది ప్రజాస్వామ్యమా? ఒక దేశ ప్రధాని ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగితే ఏం చేశాడు, నల్ల బెలూన్లు ఆయన హెలికాప్టర్ అడ్డంగా ఎగరించాడు. ఒక Z+ ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్ట్లో దిగి హెలికాప్టర్లో ఆయన బయలుదేరితే నల్ల బెలూన్లు, గ్యాస్తో నింపినటువంటి నల్ల బెలూన్లు బిల్డింగుల మీదకి ఎక్కి ఈ తెలుగుదేశం పార్టీ లుచ్చగాళ్ళు బెలూన్లు ఎగరేశారు. దానికన్నా అమరావతి రైతులకు రోడ్డు మీద నడిచెళ్తుంటే మా ప్రాంతానికి వచ్చి మాకు రాజధాని వద్దని చెబుతారు, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి నల్ల బెలూన్లు ప్రదర్శిస్తే అది ప్రజాస్వామ్యం కూనీ చేయటమా? ఒక దేశ ప్రధాని హెలికాప్టర్ ఎక్కితే గ్యాస్తో నింపి హెలికాప్టర్కి అడ్డంగా బెలూన్లు ఎగరేసినటువంటి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తాను నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద అంటే ఆయన ఇంట్లో పెట్టి బంధించి భార్యని పోలీసులతో, నేను చెప్పకూడదు ఆ మాటలో, ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు, వీడియోలు చూడండి ఏమని తిట్టించాడు, కొడుకుని కొట్టించాడు. ఆయన ఇంట్లో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఇంత రూము కూడా ఉండదు, దాంట్లో 20 మందిని కాకినాడలో హాస్పిటల్లో కుక్కినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో దిగితే వైజాగ్లో ఆయన కాలు కూడా బయట పెట్టకుండా వెనక పంపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాడు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఈ గుడ్డినా కొడుకులకి పార్టీలు నడిపేటువంటి సొల్లుగాళ్ళకే చంద్రబాబు గారి దగ్గర పడేసినటువంటి ఎంగిలి మెతుకులు తిన్నటువంటి ఈ పనికిమాలిన తోక పార్టీలకు గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? ఈరోజు గుర్తొచ్చిందా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? 23 మంది చంద్రబాబు గారి దగ్గర శాసనసభ్యులను చేర్చుకుని మంత్రులను ఇచ్చాడా? వాళ్ళ మంత్రులను చేశాడా? రోజాని సంవత్సరం పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశాడు ఈ దుర్మార్గుడు. ఆవిడ అసెంబ్లీకి రాని వస్తే పోలీసు వాళ్ళ జీపు కింద తొక్కిచ్చాడు. ఒక ఆడపిల్ల కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటే హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా సంవత్సరం పాటు రానివ్వాల. మేము ఎవరిని సస్పెండ్ చేసాం? సంవత్సరం తెలుగుదేశం పార్టీ సభ్యులను, జనసేన సభ్యులను అసెంబ్లీ నుంచి. ఎవడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు, నువ్వేం చేసావు? పిల్లనిచ్చినటువంటి మామ 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన్ని చంపి పార్టీని కొట్టేసి ఆయన పదవిని కొట్టేసి సిగ్గు లేకుండా ఎంగిలి మెతుకులు కాసిపోయినటువంటి కుక్కలాంటి నువ్వు ఆయన చెప్పాడు ప్రజాస్వామ్యం, వీడు ఒక దొంగ 420 గాడు వెన్నుపోటు దాడు. దానికన్నా ఎక్కువ జరిగిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 10% కూడా చేయట్లా.
ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయటానికే వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.